అయితే సునీల్ గారు మిమ్మల్ని అంటే ఇప్పుడు నేను ఇలా రౌండ్గా వస్తున్నానని కాదు, ఇది విషయం మిమ్మల్ని అడగాలని. అయితే కొంతమంది సేవకులు తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు లిటరల్గా నేమ్ తీసుకొని చెప్పారు. ఈ ఆర్టీ వాళ్ళు ఏంటంటే సొంతగా వాళ్ళు నిర్వచిస్తుంటారు. మేమే వీఆర్ ద రిప్రజెంటింగ్ ద క్రిజెండమ్, మేమే చాలా హై, మమ్మల్నే మీరు ఫాలో కావాలని చెప్తూ ఇద్దరి పేర్లు తీశారు. లిటరల్గా అక్కడ రికార్డ్ అయి ఉంది. ఒకటి పిడి సుందర్రావు గారు, రెండవది రంజు తోఫిర్ గారు. ఈ విషయం విన్నప్పుడు నేను కొంచెం నాకు అంటే నేను కూడా ఐఎమ్ ఆల్సో యునో ఫ్రమ్ ఓఫిర్ మినిస్ట్రీస్. అది చాలా బాధేసింది. మరి వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు అని అంటున్నారు, ఇద్దరు ఒక రకంగా బోధన చేస్తున్నారు అని అంటున్నారు. దీని విషయం మీరు మాకు క్లారిటీ ఇవ్వండి. అయితే మొదటి విషయం ఏంటంటే, రంజు తోఫిర్ గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత ఈ ఆర్టీఓ వాళ్ళకి లేదు. మొదటి విషయం ఏంటంటే, దే డిడెంట్ హ్యావ్ ఎనీ క్లియర్ థియాలజీ. వాళ్ళు ఏ అంశం మీద కానీ ఏ డాక్టరీ మీద కానీ ఇప్పటిదాకా ఒక్క స్పష్టత క్రైస్తవ సమాజానికి ఇవ్వలేరు. వాళ్ళు ఎప్పుడు అక్యూజ్ చేయడమే, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పడం తప్పితే, సరే మీ ప్లాట్ఫామ్ ఏంది, మీ యొక్క కంక్లూజన్ ఏంది, వాట్ ఎవర్ ద డాక్టర్ అది ఏదైనా కావచ్చు, ఈ అంశం మీద మీ కంక్లూజన్ ఏంటంటే ఏం చెప్పరు. మరి రైట్ టు థియాలజీ అని చెప్పినప్పుడు నువ్వు ప్రతి అంశం మీద ఒక రైట్ టు థియాలజీ ముందుగా చెప్పి ఉండాలి, నీ స్టాండ్ ఉండాలి. ఏ రైట్ థియాలజీ లేకపోతే రైట్ థియాలజీ, నీకు ఏ స్టాండ్ లేకుండా నువ్వు రైట్ థియాలజీ చెప్తారు. సో అక్కడ అది చాలా జోక్ అనిపిస్తుంది అన్నమాట. వారి యొక్క ఆ నేమ్ కు తగ్గట్ల వారి యొక్క బిహేవియర్. ఇష్యూ ఎస్టర్డే సమ్ పర్సన్ రంజిత్ తోఫిర్ గారు ఆ మాట కూడా కాదు నీవు అనాలనిపిస్తుందని, అసలు రెస్పెక్టే లేదు మాటలు. ఒక్కొక్క నిమిషం, ఇది నాకు క్లారిటీ ఇవ్వండి. రైట్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సరే వాళ్ళు గౌరవించగనంత మాత్రాన ఆయనకున్నటువంటి గౌరవం తగ్గదు, ఆయనకున్నటువంటి విలువేం పోదు. సో వాళ్ళు ఏది విత్తుతారో అదే పంటను కోస్తారు. సో వాళ్ళు గౌరవించకపోతే వారికి దేవుడు వారికి ఇచ్చేటటువంటి ప్రతిఫలం వారికి ఇస్తారు. ఇప్పుడు ఓఫిర్ గారిని పిడి సుందర్రావు గారిని ఈక్వల్ చేస్తూ మాట్లాడేటువంటిది ఏది ఉందో, ఇది కంప్లీట్గా వీరి యొక్క ఇంమెచ్యూరిటీ ఎనాలిసిస్కి నిదర్శనం ఇది 100%. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవ సమాజం మీద కరెక్ట్ ఎనాలిసిస్ చేయడం లేదు. ఏ బోధకుడు ఏ బోధన చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పిడి సుందర్రావు గారు మరి జన్మ పాపం నొప్పుకోడు, జన్మ పాపం లేదండి మన కర్మ పాపం ఉన్నదని పిడి సుందర్రావు యొక్క ప్రధానమైనటువంటి వాదన. మరి ఓఫిర్ గారేమో జన్మ పాపమును నమ్ముతున్నాడు, బోధిస్తున్నాడు, తద్వారా లక్షలాది మంది ప్రభావితం చేయబడి మార్పు చెందుతున్నారు. మరి పిడి సుందర్రావు గారేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకోడు, యేసుక్రీస్తుని దేవుడే కాదంటారు, యేసు మనిషి బీక్ మంతా అంటారు వాళ్ళ యొక్క కుమారుడు. యేసుప్రభు అడగదిన స్థితిలో ఉన్నాడు దేవుని దగ్గర. అంటే యేసుప్రభును వాళ్ళు చాలా కోణాల్లో వాళ్ళు చాలా మరి ఏమంటారు కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఓఫిర్ గారు ఎక్కడ వచ్చినా ఏ నామం ఉన్న తప్ప మరి ఏ నామం రక్షణ లేదు, కుండ బద్దలు కొట్టి 40 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ఒక సవాల్గా నిలిచిండు. ఆ మాట నందుకు ఎన్నో గాయాలు పడ్డాడు, ఎన్నో కష్టాల పాలైనాడు, ఎందరో నిందల పాలైనాడు. ఏంటండి మరి ఆయనకి ఎట్లా పొంతన చేస్తారు? వీళ్ళు ఏం అనాలిసిస్ చేశారు క్రైస్తవ సమాజం మీద? వాళ్ళు కంప్లీట్గా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఒకరిని కంపేర్ చేస్తున్నావు, వీళ్ళిద్దరు క్రైస్తవ సమాజాన్ని చెరగొడుతున్నారు అంటే నువ్వు చేసిన మంచిగా ఉన్నది. ఇప్పుడు ఓఫిర్ గారు చేసినటువంటి ఫలము సమాజంలో కనబడుతుంది. రోజు కొన్ని వేల సంఘాలు కనబడుతున్నాయి. ఒక చిటికేస్తే లక్షలాది మంది ఆయన పిలుపు అందుకొని వస్తారు ఈరోజు క్రీస్తు కొరకు ముందుకు. మరి వీరి యొక్క ఫలం ఎక్కడుంది? వాళ్ళ ఫ్రూట్ లేదు అసలు. ఏదో 4-5 జాగాలలో కూర్చొని వాళ్ళు ఆన్ స్క్రీన్లో మాట్లాడి మేమే పెద్ద మేధావులం అనుకుంటే అది వారి బుద్ధిహీనత అవుతుంది. కాబట్టి ఓఫిర్ గారు చెప్పినటువంటి ఏ కాన్సెప్ట్ అయినా ఏంటంటే, యేసుప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనంలో, ఒకడు చెప్పినది మనం పూర్తిగా వినక ముందు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా. ఇప్పుడు ఓఫిర్ గారు 40 సంవత్సరాలు ఏం చెప్తున్నాడు, పిడి సుందర్రావు గారు ఏం చెప్తున్నాడు? సరే ఇద్దరు సమకాలీనులే, ఏం చెప్తున్నారు వీరు? ఆయన బోధ ఈయన బోధ క్వైట్ ఆపోజిట్ ఉన్నది. నువ్వు ఎలా వారి ఇద్దరిని ఈక్వల్ చేసి మాట్లాడతావు? ఇది చాలా పొరపాటు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా అపాలజీ తెలియజేయాలి. అట్లా వాళ్ళు కంపేర్ చేస్తే మేము కూడా వారిని ఇంకోరితో కంపేర్ చేయాల్సి వస్తుంది. మీరు పొరపాటు అంటున్నారు, నేనైతే క్షమించరాని నేరం అంటున్నాను. ఎవరి ద్వారా రక్షణ అనేది మనకు వస్తుందో ఆయన రక్షకుడే కాదు అని చెప్పే అతనికి రౌండ్ ద క్లాక్, ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్
రంజిత్ ఓఫిర్ అయ్య గారు హీ స్లీప్స్ డైలీ 2 hours or 3 hours అండి. ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాకే అంటాను నేను. యేసు ప్రభువే రక్షకుడు, యేసు ద్వారా తప్ప మోక్షం లేదని చెప్పే అతన్ని యేసే రక్షకుడు కాదు. ఇప్పుడు త్రిత్వం గురించి చెప్పారు సునీల్ గారు, చాలా బాగా చెప్పారండి. అయ్యగారు బుక్ కూడా రాసినట్టున్నారు కదా, ఆ బుక్ గురించి కూడా కొంచెము పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, ఆ బుక్ లో కూడా మరి త్రిత్వము ఎంత పర్ఫెక్ట్ గా ట్రయూన్ గాడ్ గురించి వివరించారంటే, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కానీ దేవుడు త్రిత్వమై ఉన్నాడని ఈవెన్ అంటే పామరులు వింటే కూడా అర్థమయ్యేటట్టు అంత చక్కగా వివరించిన అతన్ని త్రిత్వం లేదన్న వాళ్ళకి ఎట్లా కంపేర్ అంటే ఇది చాలా దారుణమైనది. ఇది ఓఫర్ మినిస్ట్రీస్, మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాము. సునీల్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఏసే రక్షకుడని చెప్పినప్పుడు ఆ సువార్త విని కొన్ని లక్షల మంది మారు మనసు పొంది రక్షణ పొంది బ్యాప్టిజాలు తీసుకున్నారు. స్టిల్ అవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా మా సంఘంలో బాప్తిసాలు అనేది జరుగుతున్నాయి. అంటే ఆయన ఈజ్ విత్ ఫ్రూట్. ఏసై ఏమన్నాడంటే ఎవరినైనా మనం గుర్తించాలి అది అని అంటే ఫలం వల్లనే. ఇప్పటి నుంచి ఒక విషయం ఏంటంటే, సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎక్కడ ఎవరు ఓఫర్ గారి గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బట్టలు వదిలించి వారికి క్రైస్తవ సమాజంలో మేము ఆన్ స్క్రీన్ నిలబెడతాం బోధ ద్వారా. ఎస్ బ్రదర్, నేను కూడా ఒక స్టేట్మెంట్ అండి, స్మాల్ స్టేట్మెంట్. నాట్ ఓన్లీ ఫ్రమ్ దిస్ వాయిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఓఫర్ మినిస్ట్రీస్. దైవజనులు రంజిత్ ఓఫిర్ అయ్య గారు వాక్యం విని ఎంతో మంది దాదాపు అన్ని డినామినేషన్స్ లో కూడా అయ్యగారి యొక్క అభిమానులు ఉన్నారు. అయ్యగారు చెప్పే వాక్యాన్ని నేను ఇప్పుడు నా పర్సనల్ గా కూడా నేను అయ్యగారు చెప్తున్నప్పుడు వాక్యం స్టేటస్ పెట్టుకుంటాం లింక్. అది ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ అటెండింగ్ అదర్ చర్చెస్ పాస్టర్ గారు. So for your kind information, when I had been to Malaysia, I took the book written by Dr. Apostle Ranjit Ophir garu, Is God Trinity. ఆ బుక్ తీసుకెళ్ళి నేను అక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఉంటుంది, హోలీ ట్రినిటీ చర్చ్. సో ఐ ఇంట్రడ్యూస్ దట్ బుక్. ద క్రిస్టియన్ సొసైటీ ఈజ్ నౌ ఫేసింగ్ ఎ గ్రేట్ థ్రెట్ ఫ్రమ్ ఇస్లామిక్ స్కాలర్స్. Most of the Christian theologians are failed to prove that Holy Trinity. But this book is ultimate answer. When I stated this one of the Bible college dean, he came on the dais. So I want this book. This is my Bible college curriculum. అరే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడం అనేది ఇక్కడ వీళ్ళ ద్వారా నెరవేరుతుంది. దట్స్ గ్రేట్. సో త్రిత్వ సిద్ధాంతాన్ని చక్కగా వివరించారు అయ్య గారు. అసలు త్రిత్వమే లేదన్న వారికి కంపారిజన్ ఏంటండి? అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక రకంగా ఇక డిక్లేర్ చేసేస్తున్న స్టేట్మెంట్, యేసు ప్రభువుని లూసిఫర్ని వీళ్ళు కలిపి ఒక మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. వాక్యానికి వాక్య విరోధానికి ఇప్పుడు ప్రార్థన కూడా చేయొద్దు అంటారు వాళ్ళు. ఇంకొకసారి ఇద్దరిని కలిపి మాత్రం మాట్లాడితే అది ఇప్పుడు సునీల్ గారు చెప్పింది అంటే నేను ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయింది. సో నేను రిక్వెస్ట్ ఏంటంటే రంజిత్ ఓఫిర్ అయ్య గారి అభిమానులు మీరు వింటున్నారు, అయ్యగారి బోధల వల్ల ఎన్నో మేలులు. ఇక్కడ కామెంట్స్ కూడా మేము చూసినప్పుడు అవునండి అయ్యగారి యొక్క పలానా బుక్ ద్వారా మేము ఆశీర్వదింపబడ్డామని ఎన్నో మంచి కామెంట్స్ చూస్తున్నాం. సో మీరు కూడా ఆర్టీఎఫ్ వాళ్ళు మాట్లాడిన దానికి తప్పకుండా మీరు స్పందించండి. నేను స్పందిస్తారని అనుకుంటున్నాను. మేము మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో సిస్టర్ గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదని ఉంది. ఇలా కళ్ళు కనబడతలేవు. గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదనే మాట ఉంది కదా. పీడి సుందరం తెచ్చి ఓఫిర్ గారి దగ్గర నిలబెట్టడం ఏంటి? అసలు వీళ్ళకు లోపట గుజ్జు లేదు, మాయమైపోయింది. ఇప్పటికీ కూడా అయ్యగారికి అంటే ఈ అండర్వెంట్ స్మాల్ సర్జరీ, స్మాల్ కాదండి మేజర్ సర్జరీ, అది టీత్ సర్జరీకి వెళ్ళారు. అది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు మనం ఆన్ రికార్డ్. అంటే అసలు అయ్యగారు అంటే ఏంటి అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈజ్ ఎవ్రీ టైమ్ ఆన్లైన్, అయినా మరుగైన లేరు. కానీ వీళ్ళు అసలు ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు చెప్తున్నారు. సో అయ్యగారు ఈరోజు అది టీత్ సర్జరీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే శంకర్పల్లిలో సువార్త ప్రకటించినప్పుడు కలిగిన గాయాలు అవి. అయ్యగారు అక్కడికి వచ్చి సువార్త అన్న మీరు ఆ విషయాలు ఏమన్నా తెలిస్తే పంచుకోండి అన్న.
మేబీ యు ఆర్ ద బెటర్ టు టెల్. 1990లో ఓఫీర్ గారు శంకర్పల్లిలో సువార్త కూటంలో బహిరంగ సభలో వాక్యం చెప్పి వస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు మతోన్మాదులే భయంకరంగా కొట్టారు. వారిని గాంధీ హాస్పిటల్ కాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. కింద జాస్ పైన చాలా పళ్ళు అన్నీ డ్యామేజ్ అయిపోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇన్నేళ్ళు సేవ చేశారు. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయినందుకు మళ్ళీ స్పెషల్ సర్జరీ మొత్తం పళ్ళన్నీ తీశారు. అంటే క్రీస్తు కొరకు ఒక సైనికుడిలాగా పనిచేసి దెబ్బలు ఎందుకు కొడతారు? యేసు దేవుడు అని చెప్తే కొడతారా? చెప్పనందుకు కొడతారా? సత్యం కొరకు యేసు దేవుడు అని నిరూపిస్తున్నాడని మతోన్మాదులు విద్వేషంతో కొట్టారు. మరి అటువంటి ఆయనను ఈ పీడి సుందర్రావుతో పోల్చడం ఏంది? ఇప్పుడు ఒకవేళ యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు ఇప్పుడు భూమి మీద ఉంటే ఆయనను కూడా వీళ్ళు పీడి సుందరరావుతో పోల్చేవారు. ఎందుకంటే యోహాను ప్రత్యక్ష ప్రకటన గ్రంథం యోహాను 1:9 ఏమని ఉంది చూడండి, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మసు దీపమున పరవాసి నైతిని. ఎన్నో శ్రమల గుండా నడిచాడు. అంటే ఇప్పుడు భూమి మీద యోహాన్ గారు ఉంటే ఆయన కూడా పీడి సుందరంతో వీళ్ళు కలిపేవారు. ఎంత దారుణం అండి ఇది. ఇది చాలా దారుణం. మేము ఈ ప్లాట్ఫామ్ మీద నుండి దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు సునీల్ గారు అని అన్నట్టు ఆయన ఈవెన్ ఫ్రమ్ హిజ్ మినిస్ట్రీ అంటే సరిగా సువార్త చెప్పట్లేదని కొంతమంది మీరు ఇంతకు ముందు కూడా మాతో షేర్ చేశారు. అంశం మీద చర్చలను బట్టి పీడి సుందరరావు అది ఇంతకాలం బోధించిన బోధ తప్పు. లేఖన కాంతిలో మానవుడు జన్మపాపం అనేది నిరూపించబడ్డ తర్వాత అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా అనేక బోధలు, నాట్ ఓన్లీ జన్మపాపం, ఇంకా చాలా బోధల్లో పీడి సుందరరావు గారు చేస్తున్నటువంటి డాక్టర్ని అంతా తప్పు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కొన్ని వందల మంది బయటకు వెళ్ళిపోతున్నారు. ప్రత్యక్షత వాళ్ళకి కూడా వస్తున్నారు మెల్లమెల్లగా. కానీ వీళ్ళకు వాక్యం వాళ్ళకి రావడం లేదు. మీరు ఇప్పుడు అనేక శ్రమల గుండా దేవుడి సేవకులు వెళ్ళారు. రంజిత్ ఓఫీర్ అయ్య గారు ఎన్ని శ్రమలు అనుభవించారో ఒక గ్రంథం రాయొచ్చు, ఒక ఉద్గ్రంథమే వస్తుంది. అసలు వీళ్ళు ఏ శ్రమలు అనుభవించి అక్కడ చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని యు ఆర్ రాంగ్, యువర్ థియాలజీ రాంగ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏం తెలుసమ్మా, సింప్లిసిటీ మంత్లీ గెటింగ్. సో మేము చెప్తున్నాం ఏంటంటే salvation is found exclusively through Jesus Christ. Acts 4 according to the Acts 4:12. రంజిత్ ఓఫీర్ అయ్య గారు ఆయన మినిస్ట్రీ ప్రారంభించినప్పటి నుండి ఎవ్రీ మెసేజ్ ఆల్వేస్ హీ ల్యాండ్స్ ఆన్ దిస్ వర్స్. ఇట్స్ ఆన్ రికార్డ్, క్లౌడ్ మెమరీలో ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మీరు చూడొచ్చు.